హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం అందరికీ. అండ్ చక్కగా అందరూ మీ మీ పనుల్లో బిజీ ఉన్నారనుకుంటాను. ఇంకా మంచి ఎనర్జీతో కూడా చేస్తున్నారు. మంచి ఇంటెన్షన్ సెట్ చేసుకున్నారు. అన్నీ బాగున్నాయి. సో మన టాపిక్ వచ్చి మనకు వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ కింద సెకండ్ టాపిక్ వచ్చేసి వర్క్ లోడ్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఏమో టైం మేనేజ్మెంట్ చూసాము, ఎలా ప్రయారిటైజ్ చేయాలని. తర్వాత వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో మనకి ఒక్కోసారి ఆఫీస్ దగ్గర వర్క్ ఎక్కువైపోతది, ఒక్కోసారి బిజినెస్ దగ్గర వర్క్ ఎక్కువైపోతది, ఒక్కోసారి ఇంట్లో వర్క్ ఎక్కువైపోతది. అలాంటప్పుడు మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? బ్యాలెన్స్ అనేది మనము లైఫ్‌లో కొంచెం స్మూత్‌గా లైఫ్ జర్నీ కొంచెం స్మూత్‌గా ఎళ్ళడానికి మనం తీసుకునే స్టెప్స్ అనమాట. సో, ఈ ఆఫీస్‌లో గానీ, బిజినెస్‌లో గానీ, టెన్షన్స్ కానీ, వర్క్ కానీ ఎక్కువైపోయినప్పుడు, మనము ఈ డెలిగేషన్ అంటే వేరే వాళ్ళకి పని అప్పజెప్పడం అనేది మనము తెలుసుకొని, దాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ పర్టిక్యులర్ టెక్నిక్ మనం యూజ్ చేసుకున్నామంటే, మనము వర్క్ ఎక్కువ ఎప్పుడైతుంది అనుకున్నప్పుడు, దాన్ని కాస్త దించుకోవడానికి వీలవుతుంది. అయితే ఈ డెలిగేషన్ అన్నిట్లో పనిచేస్తదా? చెయ్యదు. ఎలాంటి వర్క్‌కి పనిచేస్తుంది? ఏదైతే మనం రోజువారీగా ప్రతిరోజు చేయాల్సిన పనులు కొన్నుంటాయో, ఆన్ ద లైటర్ మోడ్ పర్సనల్ పనులు గాదు. సో వర్క్ రిలేటెడ్ పనులలో మనకి ఏదైతే వేరే వాళ్ళకి అప్పచెప్పచ్చు అనేవి ఉంటాయో, అలాంటి పని గాని మనము నమ్మి, ఫస్ట్ నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళని నమ్మి వాళ్ళు చేయగలరు, మనకి మంచి రిజల్ట్ ఇవ్వగలరు అనుకున్నప్పుడు వాళ్ళకి అప్పజెప్పాలి. సో, వర్క్‌లో గానీ, ఇంట్లో గానీ పని ఎక్కువైపోతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఈ పని నేను చేయలేకపోతున్నాను, నాకు ఆరోగ్యం బాలేదు, నేను టైం తీయడానికి సరిపోవట్లేదు, వేరే పనులు ఎక్కువైపోయాయి అనుకున్నప్పుడు, ఈ పర్టిక్యులర్ డెలిగేషన్ అంటే టేకింగ్ ద సర్వీసెస్ ఆఫ్ అదర్స్ అది అనేది మనం తప్పకుండా యూజ్ చేసుకోవాలి. సో చెప్పినట్టుగా ఏ పనులైతే మన హ్యూమన్ వాల్యూస్‌కి గాని, మన వాల్యూస్ అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక వాల్యూ సిస్టమ్ అనేది ఉంటుంది. నాకిది మంచి అంటే ఇది నాకు చాలా మనసుకు దగ్గరగా ఉంది అనే పనులు మటుకు ఎప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అవి మీరే చేసుకుంటే చాలా బావుంటుంది. కానీ రోజు మండేన్ అంటే రోజు ఇంకా తప్పదు అనే పనులు చేయాలన్నప్పుడు మటుకు కంపల్సరీగా ఆహ్, వేరే వాళ్ళకి అప్పజెప్పి వాళ్ళ సర్వీసెస్ అనేది తీసుకోవాలి. సో, తీసుకునేటప్పుడు వాళ్ళకి కంపల్సరీగా మనము అప్పజెప్పాలి. ఏదో నేను నమ్మి నీకీ పని ఇస్తున్నాను. నువ్వు కరెక్ట్‌గా చేసి నాకు రిజల్ట్ కూడా కరెక్ట్‌గా ఇవ్వాలి. ఇస్తే ఇంకోసారి నీకు వర్క్ దొరుకుతుంది అన్నట్టుగా మనము వాళ్ళకి చెప్పి ఇచ్చామనుకోండి, అది మనకి రిజల్ట్ కూడా బావుంటుంది. లేదా మనం నమ్మలేక ఎప్పుడు చూడు ఇలా పని పాడు చేస్తారు, మనం వేరే వాళ్ళకిస్తే క్వాలిటీ వర్క్ రాదు అనే ఫీలింగ్‌తో మనం ఇచ్చామనుకోండి, మన ప్రొడక్ట్ కూడా మనకలాగే ఉంటుంది. సో, ఏదైనా సరే మన మైండ్‌లోనే ఉంది. మంచిగా చేసుకోవాలన్నా మన మైండ్‌లో ఉంది. దాన్ని పాడు చేసుకోవాలన్నా మన మైండ్‌లోనే ఉంది. సో, మన మైండ్‌ని కరెక్ట్‌గా కంట్రోల్‌లో పెట్టుకొని, మంచి ఉద్దేశ్యంతో వేరే వాళ్ళకి అప్పచెప్తే గనక, ఆ రిజల్ట్ కూడా సూపర్‌గా వస్తుంది. ఈ టెక్నిక్‌ని మీరు వాడి చూడండి. అండ్ ఇచ్చేటప్పుడు బాధపడుతూ ఇవ్వద్దు. హ్యాపీగా ఇవ్వండి. వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నాకు కూడా యూజ్ అవుతుందనే ఫీలింగ్‌తో మీరు ఇచ్చి చూడండి. అండ్ యూ కెన్ షేర్ ద రిజల్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఈ టెక్నిక్ మీరు వాడి చూసిన తర్వాత ఎలా అనిపించిందనేది నాకు తప్పకుండా తెలియచేయండి. ఐ హోప్ దిస్ వీడియో హాస్ కనెక్టెడ్ టు యూ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి అందరికీ.